పార్టీ గారి దగ్గర పోయి మాట్లాడుకునే స్వేచ్ఛ మాకుంది. మా ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అట్లా కాదు ఇట్లా అని చెప్పి విద్య విషయంలో, వైద్య విషయంలో, రోడ్ల విషయంలో ఇప్పుడే పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన. ఈ పంచాయతీరాజ్ రోడ్లు గతంలో అప్పుడు ఊర్లకు అధ్యక్ష మనకు బస్సులు ఉండేవి కావు, లారీలు, కార్లు ఉండేవి కావు. 3.75 మీటర్సే ఉండాలి విడుతు పంచాయతీరాజ్ విలేజ్ రోడ్లు, లింక్ రోడ్లు. ముఖ్యమంత్రి గారు చెప్పి కనీసం మినిమం 7 మీటర్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బస్సులు నడుస్తున్నాయి, ట్రాక్టర్లు నడుస్తున్నాయి, అందరూ ఊళ్ళలో కార్లు కొనుక్కుంటారు. రోడ్ విడత చేయాలంటే వెంటనే ఒప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మినిమం 7 మీటర్స్ రోడ్ పంచాయతీరాజ్ రోడ్ చేద్దామని చెప్పిండు. నేను పోయి చెప్పొచ్చిన. బీయింగ్ నాకు అంతమందికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ నుంచి వచ్చినా కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే ఒప్పుకున్నా. అంటే ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సలహాలు, సూచనలు ఇచ్చే స్వేచ్ఛ ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, ప్రతి పౌరునికి, ప్రతిపక్ష పార్టీలకు ఉన్నది. కానీ మీ దగ్గర లేకుండే. నేను 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ చేయలేదు అధ్యక్ష సీఎం. ఎంత బాధాకరం. ఇంకో విషయం చెప్తా అధ్యక్ష, అదే ఇంకొక మాట, ఎంత బాధాకర విషయం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను సభ్యుల్లో ఉన్నా. పోలీసులను పెట్టి బలవంతంగా మా ప్రాజెక్టు కడుతుర్రు. రిజర్వాయర్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కాదని చెప్పి ఏదో 123 జీవో తీసుకొచ్చి రైతులను ఆగమాగం చేసే ప్రాజెక్టు నిలువు లేవు, అన్నీ ఆగమాగం చేసి మున్గోడులో శివనగూడెం రిజర్వాయర్లో పోలీసులను పెట్టి బలవంతంగా రైతులను కాల్ చేపించి ఆ వినతి పత్రం ఇద్దామంటే నాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. అక్కడ ముఖ్యమంత్రి గారు హౌస్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు డోర్ బయట రిప్రజెంటేషన్ తీసుకొని 1 అవర్ నిలబడ్డా అధ్యక్ష. ఒక సభ్యునిగా ముఖ్యమంత్రి గారు లోపల ఉంటే 1 అవర్ నిలబడితే అక్కడ ఉన్న అటెండర్ అన్నాడు, సార్ నాకు బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే, నాకు ఏడుపు వస్తుంది సార్, మీరు పోండి సార్ అన్నాడు. లోపలికి వినలే అధ్యక్ష, 3.5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రజాభవన్లో కానీ అడుగుపెట్టలే అధ్యక్ష. మాకు మేము మెయిల్ త్రూ, లెటర్ త్రూ చెప్తా మీకు. ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఒకసారి పిలిపించుకుని నన్ను బట్టి గారిని ఏదో ఒక దళితుడి మీద ఆదైనప్పుడు మాకు అపాయింట్మెంట్ కానీ చెప్పుకునే అవకాశం కానీ అది మీ పాలన. అంటే ప్రతిపక్ష సభ్యులను ప్రజలు ఎన్నుకున్న సమస్యలు చెప్తాను కూడా అవకాశం ఇవ్వలేని ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు పరిపాలించిన మీరు మాకు నీతులు చెప్తామంటే, మరియమ్మ అనే ఒక మహిళని చనిపోతే, దళిత మహిళ చనిపోతే మదిరకు సంబంధించిన అయితే మోత్కూరులో జరిగింది అది. అయితే నన్ను బట్టి గారు ఫోన్ చేసిండ్రు. బట్టి గారు, శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసి మన 6గురిని రమ్మన్నారు. ఒక వినాలి మీరు. ఓ బాబు అధ్యక్ష 5 ఏళ్లలో గత అసెంబ్లీలో మీ కేసీఆర్ గారి ప్రసంగాలు, మీ ప్రసంగాలు గంటల కొద్దీ అక్కడ కూర్చొని విన్నాం. నేను 10 నిమిషాలు మాట్లాడితేనే మీకు తట్టుకోలేకపోతే ఎట్లా? గంటల కొద్ది కేసీఆర్ ప్రసంగాలు మాట్లాడుతుంటే మాకు నీతులు చెప్పేవాడు ఆయన. అసెంబ్లీ సాక్షిగా మేము ఆడ కూర్చుంటే నేను చెప్తున్నా, ఆ రోజు బట్టి గారు ఫోన్ చేసింది అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్ రమ్మన్నారు, మీరు రావాలి అన్నారు. అంటే నేను ఇన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగి ఇవ్వలేదు సమస్యల గురించి. ఆయనకు అవసరం ఉంది, ఒక ఇష్యూ అవుతుంది, ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ అవుతుందని చెప్పి మమ్మల్ని పిలిపించుకొని హరియమ్మ బట్టి గారు రమ్మంటే బట్టి గారి కోసం అని చెప్పి శ్రీధర్బాబు గారు మీరు వచ్చారు కదా, నేను జగ్గారెడ్డి గారు మేము అందరం కలిసిపోయినాం అధ్యక్ష. కానీ ఏనాడు కానీ ఏ సమస్య కానీ సలహా కానీ సభ్యునిగా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష అయినా కానీ మాకు బాధలేదు హరీష్ గారు. అధ్యక్ష లాస్ట్ ఒక వర్డ్ చెప్తా. లాస్ట్ మన స్పీకర్ గారు మన ప్రసాద్ కుమార్ గారు అధ్యక్ష స్థానంలో కూర్చున్న రోజు నేను మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ రోజు నేను అధ్యక్ష గారు చెప్పిన, అధ్యక్ష గతంలో చాలా దుర్మార్గంగా మాతో ప్రవర్తించిండ్రు, ఎన్నోసార్లు అవమానాలు భరించినాం, అయినా ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తుల మీద, ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి నేను మాత్రం, మీరు కూడా అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులకు మంచి అవకాశం ఇవ్వండి, మాట్లాడనివ్వండి, వాళ్ళు ఒక ఉత్తమంగా ప్రతిపక్ష సక్సెస్ కావాలి, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి నేను ఆ రోజు చెప్పడం. మీలాగా మేము చేయము, అంత దుర్మార్గంగా ఈ సభ గౌరవాన్ని కాపాడుతామని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తిని అధ్యక్ష. ఆ మాటలు నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి అధ్యక్ష. అందుకే చెప్తున్నా అధ్యక్ష, ఈరోజు కూడా ఇంతకుముందు మధ్యలో ఇప్పుడు మాట్లాడుతున్నా, ఏ విధంగా అప్పులపాలైంది, ఎంత ఆగమైంది అనేది మా సభ్యులు బట్టి విక్రమార్క గారు మా వాళ్ళు అందరు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు. నేను ఒక్కటి మీకు నేను రిక్వెస్ట్ చేశాను అధ్యక్ష, మీ ద్వారా ప్రతిపక్ష సభ్యుల్ని, ఇంకా ప్రజలు
మీరు 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 ఏమేమి మాట్లాడుతున్నారో మీ చేష్టలన్నీ